వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆరోపించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. జైలు మాన్యువల్ తెలిసి కూడా నిబంధనలకు విరుద్ధంగా సాయంత్రం 5:30 జైలుకు వెళ్లడం విడ్డూరమని అన్నారు. అనగా 30వ తారీఖున గురువారం రోజు గొడ్డలపాటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హల్చల్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇది ఎంత వింత విడ్డూరాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. నిన్న ఏంటంటే ఎవరికైనా ఒక జైల్లో పరామర్శ చేసుకొని రావాలని అంటే దానికి ఏంటి పరిస్థితి, టైం చూసుకొని దాని జైలుకు మాన్యువల్ ఉంటుంది. పైగా ఆ గొడ్డలపాటి అధినేత 17 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, సిస్టమ్ అంతా తెలుసు. 5:30కి అక్కడికి వెళ్ళడంలో ఆంతర్యమేమి అంటే నువ్వు రిటర్న్ వెళ్ళి ఆయన కలుసుకొని వచ్చి ఇదేదో జనాలకి చూసుకోవచ్చు కదా కావాలనుకుంటే. అసలు పర్మిషనే లేదు, రూల్స్ అన్నీ వైలేట్ చేసి ఇష్టానుసారంగా. అయినా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాస్వామ్యం మీద విలువలు ఉన్న వ్యక్తి కనుక మీలాగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి పరదాలు కట్టి దౌర్జన్యంగా బ్యారికేడ్లు పెట్టి అలా చేయలేదు. మేము ఫ్రీగా వదిలాం కనుక మీరు ఆ రోడ్ షో చేసుకుని వెళ్ళగలిగారు. పైగా ఆ దానయ్య కుటుంబం ఎంత పేద పరిస్థితో మీకు తెలుసు. చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సిన బాధ్యత ఉంది కదా. నేను మొదటి నుండి కూడా అదే చెప్తాను. బాధితుల్ని పరామర్శించకుండా ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిల్ని పరామర్శించడం అనేది ఈ గొడ్డలపాటికి అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇంత దారుణంగా ఈ అన్ని రూల్స్ని వైలేట్ చేసి ఒక పార్టీ అధినేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇలా చేస్తే ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నట్టు మీరు ఏమి రేపు పొద్దున్న ఏంటి మీరు ఉద్దేశం ఏంటి? అల్లకల్లోలను సృష్టించి గందరగోళం సృష్టించడానికైనా మీకు పర్మిషన్ ఇవ్వకపోయినా ర్యాలీలు తీసి ఇష్టానుసారం వీర విహారం చేశారు. అయితే ఇక్కడితో కాకుండా ఒక మహిళా లేడీ మహిళా ఎస్ఐ గారు ప్రవళిక గారు, బూర్జా మండలం ఎస్ఐ గారు, ఆవిడికి ఒక్కసారి ఆవిడ మాట్లాడుతుండగా చింతాడు రవికుమార్తో చుట్టుముట్టి ఒక్కసారి ఆవిడకి ఇచ్చేసరికి ఆవిడ సెల్ఫ్ ప్రొటెక్షన్కి వెళ్తూ వెనక నుండి ఎవరో మళ్ళీ నెట్టేసారు. అప్పుడు ఆవిడ తిరగబడాల్సిన పరిస్థితి. ఎంత దారుణంగా అంటే పోలీసులు అంటే గౌరవం లేదు. పోలీసుని గతంలో అత్యంత దారుణంగా వాడుకున్నారు. ఇప్పుడు ఏనాడు కూడా పోలీస్ సంఘం బయటకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీని ఖండించి తప్పు చేశారనే పరిస్థితి లేదు. ఈవేళ మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈవేళ పోలీస్ సంఘం మొత్తం పోలీస్ అధికారుల సంఘం వచ్చి దీన్ని ఖండించి వైసీపీ నాయకులు చేసిన పని అత్యంత హేయమైన పని అన్నారంటే అది వీళ్ళ తాలూకు పరిస్థితి. ఇదే కాదు, ఇక్కడున్న జిల్లాలో నాయకులు కూడా ఒక్కరు కూడా వెళ్ళలే. విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదే పని. రెండో పని మరి లేదు. ఈ అభివృద్ధిని చూసి వారవలేక అందరు పోలీసులు బందోబస్తులు అక్కడ ప్రధానమంత్రి గారు దీనికి ఉంటే 3 రోజుల ముందు నుండి ఉంటుందని అన్నీ తెలిసి కూడా ఈ రోజు వచ్చారంటే అది కేవలం తగువులకి ఏదైనా గొడవలు సృష్టించి ఇక్కడ రచ్చ చేయడానికే వచ్చారు తప్పించి ఇంకెటువంటి ఇది లేదు. అలాగే ఎక్కడికక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించి గొడవలు సృష్టించడానికే ఆ గొడ్డలపాటి అధినేత కానీ గొడ్డలపాటి నాయకులు కానీ పెట్టుకున్నారు. వాళ్ళకి రెండో పని లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.